అందరికీ నమస్కారము. ఇంకా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఏదో ఒక స్నాక్స్ చేతిలో పెట్టాల్సిందే. వాళ్ళకి ఇష్టమైంది పెడితేనే ఇష్టంగా స్కూల్కి పోతారు. ఇంకా మనకు ఆరోగ్యం ఖరాబ్ కాకుండా చూసుకోవాలి పిల్లలది. మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళేది, చదువుకోవడం అని ఇంకా అన్ని రకాల కూడా ఈ స్నాక్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది. మనకు కష్టం కాకుండా ఈజీగా అయిపోయే స్నాక్స్ చూసుకోవాలి. మళ్ళీ కొన్ని స్నాక్స్ తింటే పిల్లలకు ఆరోగ్యానికి హానికరం అనే స్నాక్స్ కాకుండా ఇంట్లోనే ఈజీగా చేసే స్నాక్స్ చూసేద్దాము. కొంచెం గోధుమ పిండి తీసుకున్నాము. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మంచిగా పిసికి ఒక్క 2 నిమిషాలు పక్కకు పెట్టచ్చు. లేకుంటే అలానే మనం ముందు చపాతీ దాల్ చేసుకోవాలి. ఇంకా దీనికి పెద్ద పని ఏమి ఉండదు. ఈజీగా తొందరగా అయిపోయే పని. మనకు అన్నీ ఇంట్లో ఉండేటివే అన్నీ అప్పటికప్పుడు రేట్ ఎక్కువ పెట్టి అన్నీ కొనుక్క రావాలి. అమ్మో ఇదేం కథలే, ఇదేం రామాయణము, పిల్లల కోసం ఇంత ఇబ్బంది పడడం అవసరమా అని అనుకోకుండా ఈజీ స్నాక్స్ ఇది. ఇంక ఈ చపాతీ మామూలుగా మనము డైలీ చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని ఇంత మందము అంత మందం అనేది ఏమి ఉండదు. ఇంకా మలిచి కూడా తాళవని అవసరం లేదు. మడత రొట్టెలాగా కూడా తాళవని అవసరం లేదు. రౌండ్గా దాల్చేసి ఇంకా దీనికి మనకు నచ్చిన ఇంకా బటర్ అయినా పెట్టేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాశాను. చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఇంకా అన్నిటికంటే బటర్ అయినా నెయ్యి అయినా ఏది ఉంటే అది అందుబాటులో. ఇంకా అది ఈ చపాతీ నిండా మంచిగా ఒక స్పూన్ రాసేయాలి. ఒక చపాతీకి ఒక స్పూను. మనకు ఒక 3 చపాతీలు అయ్యేంత పిండికి ఒక స్పూన్ పిండిలో వేసి కలిపాము. ఇంక ఇదైతే చాలా మంచిది. ఇంకా ఓమ చల్లేసుకోవాలి చపాతీ నిండా. మనకు అసలు ఇందులో ఘాటు అనేది తెలియదు. ఒక స్పూన్ చల్లచ్చు ఒక చపాతీకి. స్పూన్ కంటే ఎక్కువ కూడా చల్లచ్చు. అమ్మో ఇంత ఎక్కువ చల్లితే ఘాటు ఉంటుంది కదా అని అనుకుంటారు, కానీ అస్సలు ఘాటు ఉండదు, తెలియదు. ఇంకా నువ్వులు ఒక స్పూన్ చల్లేసుకోవాలి. తర్వాత కారము స్పైసీ తినే వాళ్ళని బట్టి కారం చల్లేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇంకా ఇది రౌండ్గా రోల్ చేసేయాలి చపాతీ. ఇలా చూడండి ఎంత ఈజీగా ఉన్నది. స్పైసీ స్నాక్స్ ఆరోగ్యానికి పనికొచ్చే ఓమా నువ్వులు అన్నీ మనకు మంచివి. ఇలా మొత్తం రోల్ చేయాలి. కొంచెం గట్టిగా ఇట్లా మంచిగా లూజ్ లేకుండా ఇలా అనుకుంటే మంచిగా లూజ్ లేకుండా టైట్ అయిపోతుంది. 2-3 సార్లు అటు ఇటు అనేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో పీసులు కట్ చేసేసుకోవాలి. ఈ సైజు సరిపోతుంది, అసలు ఇంకా పెద్దగా అవసరం ఉండదు. ఈ సైజు సరిపోతుంది. అన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా మనము 2 వేళ్ళతోటి ఇలా నొక్కితే వెడల్పుగా రౌండ్గా అవుతుంది. ఇంకా మనము బాగా మందం కాకుండా బాగా పలచగా కాకుండా నొక్కేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల మంచిగా కాలిపోతుంది అన్నట్టు. అలానే అంత లావుగా వేయకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటాయి. మనకు మైదా పిండి కంటే గోధుమ పిండి ఎక్కువ వాడుకుంటే చాలా మంచిది. ఇంకా గోధుమ పిండితో మెత్తగా ఉంటాయేమో అని అనుకోని అవసరం ఉండదు. చాలా నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. మనకు నచ్చిన కలర్ కాల్చుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము బాగా వేడైనాక కొంచెము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. మీడియం పెట్టేసుకోవాలి. మరీ ఫుల్గా పెట్టేసి కాలవకూడదు. మనకు ఈ గోధుమ పిండిలో ఈ కొత్తిమీర కూడా మంచిగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఓమ వేసాము ఇందులో. ఇంకా ఓమ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మనము చిన్నగా మీడియం పెట్టేసుకొని కాల్చుకున్నామంటే ఎలాంటి తేడా రాదు. కొంచెం రెడ్ కలర్ కాల్చుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. కొంచెం ఇలా లైట్గా కొంచెం తెల్లగా తీసుకున్నామంటే తక్కువ రోజులల్లో అయిపోగొట్టుకోవాలి. కాకపోతే ఎలా కాల్చినా కానీ మనం ఇలా నొక్కితే పొడి పొడిలాగా అయిపోతుంది. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నెయ్యి వేసాం కదా, అందుకని చాలా బాగా వస్తాయి, టేస్ట్ ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా ఉంటాయి. మైదా పిండి కన్నా కూడా గోధుమ పిండితోటి ఎక్కువ స్నాక్స్ చేసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మైదా పిండి తోటి చేసేటివి కూడా
చాలా వరకు గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇలా పొరలు పొరల్లాగా వచ్చేస్తాయి. చాలా టేస్టీ.